ఓకే, నీకు స్క్రీన్ కనబడుతుంది కదా? స్క్రీన్ నీకు కనబడుతుంది కదా? ఎస్ సార్, కనబడుతుంది. ఓకే, సో మనం ఇవాళ ఇంటిగ్రేషన్ బేసిక్స్ నేర్చుకుందాం. ఇంటిగ్రేషన్. ఓకే, సో ఇంటిగ్రేషన్ బేసిక్స్ ఏంటంటే మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇంటిగ్రేషన్ అనేది ఇట్ ఈస్ యాక్చువల్గా మనం దీన్ని ఏమంటామంటే యాంటీ డెరివేటివ్ అని చెప్పేసి అంటాం. యాంటీ డెరివేటివ్ అంటే ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే యాంటీ డెరివేటివ్ మీనింగ్ ఏంటంటే డిఫరెన్షియేషన్కి ఆపోజిట్. దీని మీనింగ్ ఏంటంటే ఇంటిగ్రేషన్ అనేది ఆపోజిట్ టు డిఫరెన్షియేషన్. ఆపోజిట్ టు డిఫరెన్షియేషన్. సో సపోజ్ ఇప్పుడు నీకు మనకు నార్మల్గా డిఫరెన్షియేషన్లో డి బై డిఎక్స్ అని చెప్పేసి రాస్తాం. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్. ఓకే, సైన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏంటి? కాస్ ఎక్స్. ఓకే, సైన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్. సో ఇది డిఫరెన్షియేషన్లో. సో మనకి ఇంటిగ్రేషన్లో ఏమవుతుందంటే దీనికి రివర్స్ అవుతుంది. సో మనం ఇంటిగ్రేషన్ సింబల్ పెట్టేసి కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అని చెప్పేసి రాస్తాం. సో కాస్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే సైన్ ఎక్స్ ప్లస్ సి అని చెప్పేసి రాస్తాం. ఓకే, అంటే ఏంటంటే మనం డిఫరెన్షియేషన్ ఏ టర్మ్ని డిఫరెన్షియేషన్ చేస్తామో ఆ టర్మ్కి వచ్చిన ఆన్సర్ అనేది మనకి ఇంటిగ్రేషన్లో ఆపోజిట్ ఉంటుంది. అంటే మనకి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ చూసుకుంటే సైన్కి డిఫరెన్షియేషన్ ఏమో కాస్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మన రివర్స్ వస్తే కాస్కి ఇంటిగ్రేషన్ సైన్ అవుతుంది. సో అట్లనే మనం సపోజ్ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్. ఓకే, సో కాస్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది, అంతే కదా? ఎస్ సార్. కాస్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్. సో మనకు ఇక్కడ ఒకవేళ మనకు సైన్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ కావాలంటే అప్పుడు ఏమవుతుంది? జస్ట్ ఆపోజిట్. కాస్కి డిఫరెన్షియేషన్ సైన్ మైనస్ సైన్ అన్నప్పుడు సైన్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎక్స్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కదా, ఈ మైనస్ సింబల్ దీనికి వచ్చేస్తుంది. సో అంటే అప్పుడు ఏమవుతుందంటే మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి అని చెప్పేసి అవుతుంది. అంటే మనకి ఏంటంటే ఇంటిగ్రేషన్లో కంపల్సరీ డిఎక్స్ అని చెప్పేసి ప్లస్ సి అని చెప్పేసి రెండు టర్మ్స్ వస్తాయి కంపల్సరీ ఇంటిగ్రేషన్లో. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మీకు సమ్ బేసిక్ ఫార్ములాస్ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్. ఓకే, డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఏమవుతుంది? డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్స్ అవుతుంది, అంతే కదా? కొంచెం గట్టిగా మాట్లాడరా. ఒక్క నిమిషం. డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే మనకి ఏమవుతుంది? దానికి డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్స్ అని చెప్పేసి వస్తుంది. సో అదే మనకి ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? సేమ్ అదే వస్తుంది. ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి అని చెప్పేసి వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఏంటి? డి బై డిఎక్స్ ఆఫ్ 1 by x. సారీ, డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏంటి? 1 by x. డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1 by x కదా? ఎస్ సార్. డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1 by x కదా? ఎస్ సార్. సో దీనికి మనం ఆపోజిట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x dx. సో 1 by xకి మనకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? లాగ్ ఎక్స్ అని చెప్పేసి అవుతుంది. కంపల్సరీ ఇంటిగ్రేషన్లో మనం ప్లస్ సి అని చెప్పేసి రాస్తాం. ప్రతి ఒక్క టర్మ్కి మనం ప్లస్ సి అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇలా ప్రతి ఒక్క ఫార్ములా మనకు క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. డిఫరెన్షియేషన్కి క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు డి బై డిఎక్స్ ఆఫ్, ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఎక్స్ పవర్ ఎన్. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్కి మనం ఏం రాస్తాం?
n ఇంటూ ఎక్స్ పవర్ n into x power n minus. ఓకే. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ sir. తీసుకుందాం ఇక్కడ. ఎక్స్ క్యూబ్. సో ఎక్స్ క్యూబ్కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అని చెప్పేసి అనుకుంటే ఏమవుతుంది, 3 ఇంటూ 3x square. ఎక్స్ స్క్వేర్ 2 మైనస్ 1 3 మైనస్ 1 అంటే 2 అయిపోతుంది. ఇది డిఫరెన్షియేషన్. అదే మనకు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్కి ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్కి ఏమవుతుందంటే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. సో అంటే ఇప్పుడు సపోజ్ మనం దీనికి ఎక్స్ క్యూబ్కి ఒక్క నిమిషం నాను ఎక్స్ క్యూబ్కి మనం ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుందంటే ఎక్స్ పవర్ 3 ప్లస్ 1 బై 3 ప్లస్ 1 ప్లస్ సి. సో అంటే ఓవరాల్గా ఆన్సర్ ఏమవుతుంది, ఎక్స్ పవర్ 4 బై 4 ప్లస్ సి అవుతుంది. ఓకే, ఇది ఇంటిగ్రేషన్లు, ఇది డిఫరెన్షియేషన్లు, ఇదంతా డిఫరెన్షియేషన్లు. ఓకే, ఇక్కడ వరకు నీకు కాన్సెప్ట్ ఓకే కదా? ఓకే సార్. ఓకే, నెక్స్ట్ ఇంకొన్ని చిన్న ప్రాబ్లమ్స్ చిన్న ఫార్ములాస్ చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే నీకు డి బై డిఎక్స్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్. సో ఏ పవర్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, ఏ పవర్ ఎక్స్ log a ఇంటూ లాగ్ ఏ. అదే బట్ మనకు ఒకవేళ ఇంటిగ్రేషన్లో అడిగాడు, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో అడిగినప్పుడు ఏమవుతుందంటే ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ అని చెప్పేసి అవుతుంది, ప్లస్ సి అని చెప్పేసి అవుతుంది. ఓకే, ఇదొక థింగ్ అనమాట, ఇదొకటి. సో దీంట్లో ఏంటంటే మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే నీకు ఫర్దర్గా నెక్స్ట్ టాపిక్స్లో వస్తాయి. డిఫరెన్షియేషన్లో ఏమవుతుందంటే మల్టిప్లికేషన్ అవుతుంది. జస్ట్ ఒక కాన్సెప్ట్ లాగా గుర్తుపెట్టేసుకో. ఇంటిగ్రేషన్లో ఏమవుతుందంటే డివిజన్ అవుతుంది. ఇక్కడ చూడు, ఏ పవర్ ఎక్స్కి ఇక్కడ మనకి ఏమైందంటే ఒక టర్మ్ తోటి మల్టిప్లై అయిపోయింది. అదే ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్లో ఏమైంది, లాగ్ ఏ తోటి డివైడ్ అయింది ఇక్కడ, అంతే కదా? ఉన్నావా ఆన్లైన్లో? సో ఈ రెండు జస్ట్ ఒక బ్లైండ్గా గుర్తుపెట్టేసుకో. నీకు ఇవి తర్వాత ఇలా యూజ్ అవుతాయి నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మిగిలిన ఫార్ములాస్ అన్నీ ఒక్కసారి జస్ట్ రివైజ్ చేసుకుంటే మీకు అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ గుర్తుంటాయి, అన్ని ఫార్ములాస్ అన్నీ గుర్తుంటాయి. జస్ట్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియేషన్ క్వైట్ ఆపోజిట్. ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ అనేది రెండు క్వైట్ ఆపోజిట్ ఉంటాయి. జస్ట్ ఒక లెవెల్ వరకు నువ్వు చూసేసుకుంటే నీకు అర్థమవుతుంది. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ సెకండ్. సో నెక్స్ట్ నీకు ఏం చెప్పాలి, ఓకే. సో ఇప్పుడు డిఫరెన్షియేషన్ డి బై డిఎక్స్ ఆఫ్ సమ్ ఎక్స్ పవర్ -2 ఉంది. సో దీనికి మనకు డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, -2 into x power -3. -3 అంతే కదా? ఎస్ సార్. ఓకే, సో ఇప్పుడు ఇదే టర్మ్ని మనం ఎక్స్ పవర్ -2 డిఎక్స్ ఇంటిగ్రేషన్ చేయాలి. సో అప్పుడు మనకు ఫార్ములా ఏంటి, పక్కన మనకు ఫార్ములా ఏమవుతుంది, ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఎక్స్ పవర్ -2 ప్లస్ 1 బై -2 ప్లస్ 1. సో అంటే ఏమవుతుంది, ఎక్స్ పవర్ -1 బై -1. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే -1 బై ఎక్స్.
సో అంటే దీని మీనింగ్ ఏంటంటే ఎక్స్ పవర్ మైనస్ ఎన్ అయినా కానీ లేకపోతే ఎక్స్ ఒక నిమిషం సారీ ఎరేజర్ ఇప్పుడు మనకి ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ మైనస్ ఎన్ డిఎక్స్ ఉన్నా కానీ ఇంటిగ్రేషన్ 1/x పవర్ ఎన్ డిఎక్స్ ఉన్నా కానీ సో మనకి రెండింటికి ఫార్ములా ఏమవుతుందంటే మైనస్ n ప్లస్ 1/x పవర్ n ప్లస్ 1. ఓకే, ఇక్కడ నీకు క్లియర్ లేనట్టుంది, మళ్ళీ రాస్తాను. సో దీనికి బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మైనస్ n ప్లస్ 1/x పవర్ n ప్లస్ 1. సారీ, ఇక్కడ మైనస్ అవుతుంది, ఇది మైనస్ n-1. సో ఇక్కడ చూడు, మనకి ఇక్కడ ఏంటి ఎక్స్ పవర్ 2 అని చెప్పేసి ఉంది, ఎక్స్ పవర్ -2 అని చెప్పేసి ఉంది. సో అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, జస్ట్ ఎన్ ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేయాలి, ఎన్ వాల్యూ ఇక్కడ 2. ఓకే, లేదు అనుకుంటే నీకు ఇది కన్ఫ్యూజ్ ఉంది అంటే -n ప్లస్ 1/x పవర్ n ప్లస్ 1, ఈ రెండు ఫార్ములాస్లో ఏ సబ్స్టిట్యూట్ చేసుకున్నా మనకు వస్తుంది. సో -2 ప్లస్ 1 సారీ ఇది మొత్తం డివైట్ అవుతుంది, ఈ కాన్సెప్ట్ మొత్తం వేరేలాగా వస్తుంది, స్కిప్ చేయని తర్వాత చెప్తాను. ఓకే, ఇదంతా నేను తర్వాత చెప్తాను. ఇక్కడ వరకు నీకు క్లియర్ కదా? హలో, ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా? నెక్స్ట్ ఒక పని చేద్దాం. ఇప్పుడు నీకు 1/x పవర్ 2 ఇంటూ డిఎక్స్ అని రాస్తాం. సో దీనికి ఇంటిగ్రేషన్ చేయాలంటే మనం ఏం చేయాలి, కంపల్సరీ పైకి రాసుకోవాలి. ఇక్కడ x పవర్ 2 కాకుండా x పవర్ 3 తీసుకుందాం. సో అది పైకి వెళ్తుంది, x పవర్ -3 ఇంటూ డిఎక్స్ అని చెప్పేసి వస్తుంది. సో దీనికి మనం ఏం చేయాలి, x పవర్ -3 ప్లస్ 1/-3 ప్లస్ 1. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, x పవర్ -2/-2. సో అంటే ఏమవుతుంది, మైనస్ 1/2x², అంతే కదా? సో ఇక్కడ నెగిటివ్ టర్మ్ ఉంది కదా, ఈ నెగిటివ్ టర్మ్ డౌన్కి వస్తుంది, సో అంటే మనకి ఏమైతే ఎక్స్ పవర్ -1/2 ఇంటూ x పవర్ 2 అని చెప్పేసి అవుతుంది. ఓకే సార్. సో మనం ఇలా ఇంటిగ్రేషన్స్ చేయాల్సి ఉంటుంది. నీకు ఈ ఫార్ములా గురించి నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు నీకు చెప్తే కన్ఫ్యూజ్ అవుతావు, ఇది నేను తర్వాత చెప్తాను. ఓకే, సో అంటే మనకి ఏంటంటే మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, ఇది ఒక్కటి మాత్రమే, ఎక్స్ పవర్ n+1/n+1. సో ఆ ఫార్మేట్లోకి మనం దీన్ని రాసుకోవాలి. అంటే ఈ ఇంటిగ్రేషన్ టర్మ్ని ఇక్కడ 1/x పవర్ 3 ఉంది కదా, దాన్ని మనం పైకి రాసుకోవాలి. పైకి రాసుకొని ఈ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఏ ఫార్మాట్లోకి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ n ఇంటూ డిఎక్స్ ఫార్మాట్లోకి ఇక్కడ కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకున్న తర్వాత సో దానికి డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది. ప్లస్ సి ఎప్పుడైనా మనకు వచ్చిన తర్వాత ఫైనల్గా ప్లస్ సి అని చెప్పేసి రాయాలి. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా? నేను నెక్స్ట్ ఇంకొకటి మీకు జస్ట్ ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 3x² ప్లస్ 2x ప్లస్ 5 ప్లస్, సో ఇక్కడ బ్రాకెట్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, సో ప్రాబ్లం ఇచ్చాడు. ప్రాబ్లం ఇవ్వడంతో సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే స్ప్లిట్ చేయాలి.
సెకండ్ థింగ్ ఏంటంటే ఇంటిగ్రేట్ చేయాలి. ఓకే, సో ఈ రెండింటి మధ్యలో స్ప్లిట్ చేసిన తర్వాత కంపల్సరీ ఏమన్నా సింప్లిఫికేషన్స్ ఉంటే ఇక్కడనే చేసేయాలి. సింప్లిఫికేషన్స్. ఓకే, ఫస్ట్ మనం స్ప్లిట్ చేయాలి, తర్వాత సింప్లిఫికేషన్ చేయాలి, ఫైనల్గా ఇంటిగ్రేట్ చేయాలి. తర్వాత కూడా ఏమన్నా సింప్లిఫికేషన్స్ ఉంటే ఫైనల్గా చేసుకోవచ్చు. ఫైనల్గా మనకు ఆన్సర్ వచ్చిన తర్వాత సింప్లిఫికేషన్స్ ఉంటాయి, ఫైనల్గా వేసుకోవచ్చు. ఓకే, సో దీనికి చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి, స్ప్లిట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ 1 2 3 టర్మ్స్ ఉన్నాయి. సో దాన్ని నేను స్ప్లిట్ చేస్తున్నాను. 3x² ఇంటూ డిఎక్స్ ప్లస్ ఈ డిఎక్స్ని ప్రతి ఒక్క టర్మ్కి అసైన్ చేస్తున్నాను. ఓకే, 2x ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 5 ఇంటూ డిఎక్స్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏం చేయాలి, సింప్లిఫై చేయాలి. సింప్లిఫికేషన్ ఇక్కడ పాసిబిలిటీ ఏం లేదు, బట్ ఏంటంటే మనకు ఎక్స్ పవర్ ఎన్ అనే దానికి ఉంది కానీ ముందనే కాన్స్టెంట్ టర్మ్కి లేదు. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న కాన్స్టెంట్స్ ఇవి ఉన్నాయి కదా, ఈ కాన్స్టెంట్స్ మనం ఏం చేస్తామంటే ముందుకు రాసుకుంటాం. 3 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ x² ఇంటూ డిఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్, ఇక్కడ 5ని కామన్ తీసేస్తే ఇక్కడ 1 అని చెప్పేసి ఉంటుంది, 1 డిఎక్స్. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలి, మనకు ఇక్కడ ప్రతి ఒక్కటి సమ్ ఎక్స్ ఇక్కడ ఒక కాన్స్టెంట్ అని చెప్పేసి ఉంది. ఓకే, యాక్చువల్గా 1 అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎక్స్ పవర్ 0 అన్నట్టు. ఓకే, ఎక్స్ పవర్ 0కి ఇంటిగ్రేషన్ ఏంటంటే ఎక్స్, గుర్తుపెట్టేసుకో. ఎక్స్ పవర్ 0కి ఇంటిగ్రేషన్ అంటే మనకు 1 ఎప్పుడు వచ్చినా కానీ ఆ ప్లేస్లో మనం ఎక్స్ అని చెప్పేసి రాయాలి. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ కేఎక్స్ ఇంటూ డిఎక్స్ విచ్ ఇస్ కే ఇంటూ డిఎక్స్, సారీ కే ఇంటూ డిఎక్స్. సో దీనికి మనకి ఏమవుతుందంటే ఇంటిగ్రేషన్ కే ఇంటూ ఎక్స్ ప్లస్ సి అని చెప్పేసి అవుతుంది. ఓకే, అర్థమవుతుందా? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం 3 అని చెప్పేసి రాస్తాం. సో ఎప్పుడైనా ఇక్కడ మనకి ఏంటి ఎక్స్ పవర్ ఎన్ లాగా ఉంది, x² ఇంటూ డిఎక్స్. సో దీనికి మనం ఏం చేయాలి, ఫార్ములా రాసేటప్పుడు ఇంటిగ్రేషన్ సింబల్ పెట్టద్దు, స్క్వేర్ బ్రాకెట్స్ కానీ కర్లీ బ్రాకెట్స్ కానీ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎక్స్ పవర్ 2 + 1 అంటే ఇక్కడ రాసుకుంటే రాసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఆన్సర్ 3 కూడా రాసుకోవచ్చు, ప్లస్ 2 ఇంటూ, సో ఇక్కడ ఏంటి ఎక్స్ అంటే దీని ఇక్కడ పవర్ 1 ఉన్నట్టు, అంటే 1 + 1/1 + 1. ఓకే, ప్లస్ 5. సో ఇక్కడ మనకు తెలిసింది ఏంటి, 1 ఎప్పుడైనా ఉంది అంటే ఆ ప్లేస్లో మనం ఎక్స్ రాసుకోవాలి. ఓకే, ఫైనల్ ఇంటిగ్రేషన్ అయిపోయిన తర్వాత కంపల్సరీ సి అని రాసుకోవాలి. ఓకే, తర్వాత ఇక్కడ మనకేమవుతుంది 3 ఇంటూ x³ ప్లస్ 2 ఇంటూ x² ప్లస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ సి. తర్వాత సింప్లిఫికేషన్స్ అంటే ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. సో మనకు ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుంది, సమ్ x³ ప్లస్ x² ప్లస్ 5x ప్లస్ సి. ఇది దీని సొల్యూషన్ ఇది. ఓకే, ప్రాబ్లం అర్థమైందో? ఎస్ సార్. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఓకే, ఇది సింపుల్ ప్రాబ్లం కాబట్టి డౌట్స్ ఏం రావు, తర్వాత పోతుంటే మనకు డౌట్స్ వస్తాయి. నెక్స్ట్ ఒక్క నిమిషం. ఓకే, నెక్స్ట్ స్లైడ్ చూస్తాం. నెక్స్ట్ ఏంటి ఇంకోటి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇంటిగ్రేషన్
ఇంటిగ్రేషన్ సమ్ 1 by x square plus sin x plus x power minus 2 plus root x అని చెప్పేసి ఒక ప్రాబ్లం ఉంది. ఓకే, యాక్చువల్లీ ఇది రికార్డ్ చేయట్లేదు, రికార్డ్ అవుతుంది dx. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటి మనం చేయాల్సింది, కంపల్సరీ స్ప్లిట్ చేసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు షార్ట్ క్వశ్చన్స్కి వచ్చినప్పుడు మాత్రం నీకు ఎంసెట్ పాయింట్ ఆఫ్ ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం దీన్ని 3-4 స్టెప్స్లో ఇంతకుముందు చూపెట్టినట్టు ఇంత లెంతీగా చేయొద్దు. ఓకే, జస్ట్ ఏంటంటే డైరెక్ట్ సింగిల్ స్టెప్లో కంప్లీట్ చేయొచ్చు, బట్ ఏంటంటే ఫస్ట్ నీకు ఫార్ములాస్ ప్రాసెస్ ఐడియా ఉంటే ఈజీగా చేయొచ్చు. సో దానికి కొద్దిగా ప్రాక్టీస్ అవసరం ఉంటుంది. సో ఇంటిగ్రేషన్ 1 by x square into dx స్ప్లిట్ చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x dx plus integration of x power minus 2 dx plus integration of root x into dx. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ థింగ్ ఏంటి, దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. అంటే మనకు తెలిసిన ఫార్ములా ఒకటి, అదేం ఫార్ములా, ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్. బట్ ఇది ఈ టర్మ్ అలా లేదు అండ్ ఈ టర్మ్ కూడా అలా లేదు. సో మనం రీమాడిఫై చేస్తాం, ఎక్స్ పవర్ మైనస్ 2 ఇంటూ డిఎక్స్, ఎందుకంటే ఈ పవర్ని మనం పైకి పంపిస్తే ఎక్స్ పవర్ మైనస్ 2 అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ మైనస్ 2 ఇంటూ డిఎక్స్. ఓకే, ఇక రెండు సేమ్ వచ్చాయి, నేను దీన్ని క్యూబ్ అని తీసుకుంటాను. సో అప్పుడు ఇది కూడా క్యూబ్ అవుతుంది. సో ఇక్కడ ప్రాబ్లంలో కూడా క్యూబ్ తీసుకున్నాం. ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్, సో మనకు లాస్ట్ టర్మ్ ఏంటి, రూట్ ఎక్స్ అంటే దాని యాక్చువల్ మీనింగ్ ఏంటి, డిఫరెన్షియేషన్లో మనకు వచ్చింది ఎక్స్ పవర్ 1/2. ఐడియా ఉంది కదా, రూట్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 1/2 అని. ఓకే, సో ఎప్పుడైనా టోటల్ అన్ని సింప్లిఫై చేసిన తర్వాతనే ఇక్కడ మొత్తం టోటల్ సింప్లిఫికేషన్ అయిపోయింది. ఓకే, సో సింప్లిఫికేషన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్టెప్లో డైరెక్ట్ మనం ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే, మళ్ళీ ఫర్దర్గా సింప్లిఫికేషన్స్ అనేవి మనం పెండింగ్ పెట్టద్దు, ఒకటే దాంట్లో టోటల్ సింప్లిఫికేషన్స్ అయిపోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ రాసేసుకుంటే అయిపోతుంది. ఎక్స్ పవర్ మైనస్ 3కి ఇంటిగ్రేషన్ ఏంటి, ఎక్స్ పవర్ మైనస్ 2/-2 ప్లస్ సైన్కి ఇంటిగ్రేషన్ ఏంటి, మైనస్ కాస్. సో కాబట్టి నేను ముందే డైరెక్ట్ రాస్తున్నాను, మైనస్ కాస్ ఎక్స్. ఓకే, ప్లస్ ఎక్స్ పవర్ మైనస్ 2కి ఇంటిగ్రేషన్ ఏంటి, ఎక్స్ పవర్ మైనస్ 1/-1. ఓకే, ఓకే, నెక్స్ట్ ప్లస్, సో ఎక్స్ పవర్ 1/2కి ఇంటిగ్రేషన్ ఏంటి, సో ఎక్స్ పవర్ 1/2కి ఎక్స్ పవర్ 1/2 ప్లస్ 1/1/2 ప్లస్ 1. సో అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టేసుకో, రూట్ ఎక్స్ పవర్ 1/2 వచ్చినప్పుడు మనం డైరెక్ట్ 2/3 ఎక్స్ పవర్ 3/2 అని రాసేసుకుంటే అయిపోతుంది. 1/2 ప్లస్ 1 అంటే 3/2 కదా. హలో, 1/2 ప్లస్ 1 అంటే 3/2. సో కాబట్టి డైరెక్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టేసుకో. ఎప్పుడైనా రూట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అని చెప్పేసి వచ్చినప్పుడు డైరెక్ట్ 2/3 ఎక్స్ పవర్ 3/2 అని రాసేసుకుంటే అయిపోతుంది. ఓకే, దీని తర్వాత సింప్లిఫికేషన్, దాంట్లో పెద్ద మనం చేయాల్సింది ఏం లేదు, మనకు ఎంతవరకు వస్తే అంతవరకు మనం సింప్లిఫై చేయొచ్చు. ఓకే, దాంట్లో మనం చేయాల్సిన పెద్ద కాన్సెప్ట్స్ ఏం లేదు, అప్ టు ద ఎండ్ మనకు ఎక్కడ వరకు అయితే పాసిబిలిటీ ఉంటుందో అక్కడ వరకు చేయొచ్చు. 2/3 ఎక్స్ పవర్ 3/2 ప్లస్ సి.
ఇది ఫైనల్ ఆన్సర్. ఓకేనా? ఓకే సార్. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ e power 5x plus 4 into x power 3/2 plus some 5 by root x into dx. ఓకే. సో దీంట్లో ఏం చేయాలి, మీకు ఇప్పుడు ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి ఇంటిగ్రేషన్ ఎలా చేయాలో తెలుసు కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్ రాస్తున్నాను, సింగిల్ స్టెప్లో రాస్తున్నాను. బట్ ఇది కొద్దిగా కాంప్లెక్స్ ఉంటుంది కాబట్టి నేను దీన్ని మాడిఫై చేస్తాను. ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ బ్రాకెట్ పెట్టేసి e power 5x ప్లస్ కనెక్షన్ ఇది సార్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ పవర్ 3/2. దీన్ని మనం ఏం చేయలేము ఎందుకంటే ఇది ఎక్స్ పవర్ n ఫార్మాట్లోనే ఉంది. ఓకే. ప్లస్ 5 ఇంటూ ఎక్స్ పవర్ -1/2 ఇంటూ డిఎక్స్. సో ఎందుకంటే న్యూమరేటర్లో ఇక్కడ రూట్ ఎక్స్ ఉంది కదా, ఆ రూట్ ఎక్స్ని మనం పైకి రాసుకుంటే ఎక్స్ పవర్ -1/2 అవుతుంది. ఓకే. ఇప్పుడు నేను దీనికి డైరెక్ట్గా రాస్తున్నాను. ఇంటిగ్రేషన్లో డివిజన్ అవుతుంది, ఇంతకుముందు చెప్పాను ఇంటిగ్రేషన్లో డివిజన్ అవుతుంది. మనకు ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ఈ పవర్ ఎక్స్ అవుతుంది. బట్ ఈ పవర్ ఏఎక్స్, ఈ పవర్ ఎక్స్ ఏఎక్స్కి ఏమవుతుందంటే ఈ పవర్ ఏఎక్స్ వస్తుంది యాజ్ ఇట్ ఈస్ బై ఏ. అంటే ఇక్కడ మనకు సమ్ ఎక్స్ ముందు ఎంత ఉందో ఆ టర్మ్ తోటి ఇక్కడ డివైడ్ అవుతుంది. ఈ పవర్ 5x బై 5. ఓకే. ప్లస్ 4 ఇంటూ, సో ఇదంతా ఏంటి, సారీ ఇదేంటి ఎక్స్ పవర్ 3/2 ప్లస్ 1/3/2 ప్లస్ 1 ప్లస్ 5 ఇంటూ, సో ఇక్కడ మనకి ఏమవుతుంది ఎక్స్ పవర్ -1/2 ప్లస్ 1 -1/2 ప్లస్ 1/-1/2 ప్లస్ 1. ఫైనల్గా మనం ఏం చేయాలి, ప్లస్ అని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు మనం సింప్లిఫై చేసుకుంటే ఈ పవర్ 5x బై 5, ఈ ఫస్ట్ టర్మ్ని మనం ఏం చేయలేము, అది అక్కడ వరకు కంప్లీట్ అయిపోతుంది. 3/2 ప్లస్ 1 ఎంత, హలో నానా? హలో సార్. 3/2 ప్లస్ 1 ఎంత సార్ 5/2. 5/2. ఓకే. సో ఇక్కడ మనకు ఎక్స్ పవర్ 5/2 బై, ఇక్కడ 5/2, ఇక్కడ యాక్చువల్గా కింద 5/2 అని చెప్పేసి వస్తుంది, ప్లస్ 5 ఇంటూ, సో ఇక్కడ -1/2 ప్లస్ 1 ఎంత అవుతుంది మరి, -1/2 ప్లస్ 1 అంటే ఎంత, 1/2. 1/2 బై 1/2. ఓకే. ఈ 2 అనేది మనకు పైకి వస్తుంది. ఈ పవర్ 5x బై 5 ప్లస్ ఇక్కడ ఏముంది 2/5 ఉంది, 5/2 ఉంది కదా, ఇక్కడ రివర్స్ అవుతుంది 4 ఇంటూ 2/5 ఎక్స్ పవర్ 5/2 ప్లస్ 5 ఇంటూ 2 ఎక్స్ పవర్ 1/2 ప్లస్ సి ప్లస్ సి. సో అంటే ఇక్కడ గుర్తుపెట్టేసుకో, ఎప్పుడైనా మనకి ఇంటిగ్రేషన్ 1/√x అని చెప్పేసి వస్తే దాని ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే 2√x ప్లస్ సి అవుతుంది. ఇక్కడ చూడు మనకు అదే వచ్చింది, ఇక్కడ మనకు 2√x అని చెప్పేసి వచ్చింది. మనం దేనికి చేసినాం, ఇక్కడ సమ్ 1/√x అని చెప్పేసి దానికి చేసినాం. 1/√xకి ఏమొచ్చింది మనకి ఇక్కడ 2 ఇంటూ ఎక్స్ పవర్ 1/2 అని చెప్పేసి వచ్చింది.
అంటే దాని మీనింగ్ ఏంటి? 2 ఇంటూ రూట్ ఎక్స్ అనమాట. అంతే కదా? Yes, sir. ఈ పవర్ 5x/5 4 2 is 8. 8/5 x power 5/2 plus 5 2 is 10. 10 root x plus c. ఇది ఆన్సర్ అనమాట. ఓకే, ఇంకేమైనా Okay, sir. డౌట్స్ ఉన్నాయా దీంట్లో? క్లియర్ కదా? డౌట్స్ ఏం లేవు కదా? No, sir. ఓకే, నెక్స్ట్ ఇది లైవ్ రికార్డింగ్ 40 మినిట్స్ ఉంటుంది. ఒకవేళ నేను షట్ డౌన్ అయినా కానీ ఒక 10 మినిట్స్ ఆగి నేను మళ్ళీ లింక్లో నేను మెసేజ్ చేస్తాను మీకు. ఓకే, Okay, sir. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే సమ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2 బై సమ్ ఎక్స్ క్యూబ్ అనుకుందాం. ఓకే, ఎక్స్ క్యూబ్. సో దీనికి మనం ఏం చేయాలి? దీనికి ఏం చేయాలన్నా ఫస్ట్ కాన్సెప్ట్ గుర్తుండాలి. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? ఇంటిగ్రేషన్లో స్ప్లిట్ చేయాలి. ఈ టర్మ్స్ అన్నిటి ఫస్ట్ మనం స్ప్లిట్ చేయాలి. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఈ టర్మ్స్ అన్నిటిని మనం స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు వాయిస్ ఓకేనా? బ్రేక్ అవుతుందా? ఇప్పుడు ఓకే సార్. ఇప్పటిదాకా కొంచెం బ్రేక్ అయింది. ఇంతసేపు అయితే ఓకే కదా? ఇంతకుముందు వచ్చిందంట వాయిస్. ఓకే సార్. ఓకే సార్. సో ఫస్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఫస్ట్ ఏది వచ్చినా కానీ మనం స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఏ టర్మ్ అయినా స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఎందుకంటే మనకి ఇలాంటి టర్మ్కి ఇంటిగ్రేషన్లో ఎక్కడ లేదు, ఫార్ములా ఉండదు. ఓకే, సో దానికోసం మనం ఏం చేస్తామంటే మీకు తర్వాత చూపెడతాను. దీన్ని మనం స్ప్లిట్ చేసుకోవాలి. స్ప్లిట్ ఎలా చేసుకుంటాం? ఇక్కడ ఈ టర్మ్ ఉంది కదా, ఇదొక టర్మ్ అవుతుంది, నెక్స్ట్ ఇదొక టర్మ్ అవుతుంది, నెక్స్ట్ ఇదొక టర్మ్. 3 టర్మ్స్ మనకు స్ప్లిట్ లాగా చేసుకోవచ్చు. ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ క్యూబ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ క్యూబ్. ఎందుకంటే నేను డైరెక్ట్ రాస్తున్నాను. 2 అనేది కాన్స్టెంట్. ఓకే, అర్థమవుతుంది కదా? ఒకవేళ నీకు షార్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు నువ్వు లెంతి చేయాల్సి ఉంటుంది. బట్ లాజికల్గా నువ్వు చేయాలన్నప్పుడు మాత్రం డైరెక్ట్ స్టెప్స్ చేయాల్సి ఉంటుంది. 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ క్యూబ్ ఇంటూ డిఎక్స్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటి? ఇక్కడ క్యాన్సిలేషన్స్ అవుతాయి. సో ఇక్కడ 1 బై ఎక్స్ అని చెప్పేసి వస్తుంది, ఇక్కడ మనకు 1 బై ఎక్స్ స్క్వేర్ అని చెప్పేసి వస్తుంది. 1 by x dx plus 2 into integration of 1 by x square into dx plus 2 into integration of 1 by x cube into dx. ఓకే, సో ఇక్కడ వచ్చిన తర్వాత 1 by xకి మనకి ఇంటిగ్రేషన్ ఉంది. 1 by xకి ఇంటిగ్రేషన్ ఏంటంటే log x. సో దీనికి మనం log x అని చెప్పేసి రాసుకోవచ్చు. బట్ దీనికి మనకి ఏంటి? ఎక్స్ పవర్ ఎన్ ఫార్మాట్లో రాసుకోవాలి. ఎక్స్ పవర్ ఎన్ ఫార్మాట్లో రాసుకోవాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దీన్ని రీమాడిఫై చేసుకోవాలి. 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ మైనస్ 2 ఇంటూ డిఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ మైనస్ 3 ఇంటూ డిఎక్స్. ఇప్పుడు మనం దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి. ఎందుకంటే దీనికి ఇంటిగ్రేషన్ ఉంది, దీనికి ఇంటిగ్రేషన్ ఉంది, దీనికి కూడా ఇంటిగ్రేషన్ ఉంది. ఓకే, 1 by xకి ఇంటిగ్రేషన్ ఏంటి? log x. ఓకే, నెక్స్ట్ 2 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 2కి ఇంటిగ్రేషన్ ఏంటి? ఎక్స్ పవర్ మైనస్ 1 బై మైనస్ 1 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 3కి ఇంటిగ్రేషన్ ఏంటి? ఎక్స్ పవర్ మైనస్ 2 బై మైనస్ 2 ప్లస్ సి. సో ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అవుతుంది. సో మనకు ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది? log x. ఇక్కడ ఈ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ అనేది ముందుకు వస్తుంది.
-2. సో ఎక్స్ పవర్ -1 కదా. సో ఎక్స్ పవర్ -1 అంటే మనం దాన్ని 1/x అని రాసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ ఈ మైనస్ ఉంది. ఈ మైనస్ టర్మ్ అనేది ఇక్కడ ముందుకు వస్తుంది. -1/x² ప్లస్ c. ఓకే, ఇది 1. ఓకే, ఇది ఆన్సర్. మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఒకసారి లాస్ట్ 3 స్టెప్స్ చెప్పారా? ఇక్కడ నుంచి ఇక్కడ నుంచా? అవును సార్. ఒక్క నిమిషం, దీన్ని రేస్ చేద్దాం. Shit.